కొన్ని నెలలుగా థియేటర్లోకి వచ్చిన సినిమాలు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నాయి. ఇందులో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఎన్నికలు వచ్చేశాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. దీనికి తోడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోపక్క వేసవి తాపం జనాలను బయట తిరగనివ్వడం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా వారానికి 5-6 సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో పెద్ద సినిమాలు, మీడియం, బడ్జెట్ మూవీస్ వాయిదా పడుతున్నాయి. మే 9న రావాల్సిన ప్రభాస్ కల్కి 2898 ఏడి నెలాఖరుకో లేదా జూన్ నెలకో వాయిదా పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో నిర్మించిన ఫ్యామిలీ స్టార్ ఈ నెల 5న విడుదలైంది. దానికి ముందు వారం వచ్చిన టిల్లు స్క్వేర్ చక్కని ఓపెనింగ్స్ సాధించడంతో ఆ ప్రభావం ఫ్యామిలీ స్టార్ మీద ఉంటుందని, ఈ సినిమా కూడా చక్కని విజయాన్ని నమోదు చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఫ్యామిలీ స్టార్ విషయంలో సీన్ రివర్స్ అయింది. దీనికి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. హీరో విజయ్ దేవరకొండ మీద మీడియాలోనూ ఇతర హీరోల అభిమానుల్లోనూ ఇంత నెగటివిటీ ఉందని అస్సలు ఊహించలేదని దిల్ రాజు సన్నిహితుల దగ్గర వాపోయాడట. ఫ్యామిలీ స్టార్ మూవీ పరాజయం పాల్కావడంతో ఆ ప్రభావం దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న మరో 2 సినిమాలపై గట్టిగా పడింది. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశీష్ రెడ్డి హీరోగా నటించిన సెకండ్ మూవీ లవ్ మీని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఫ్యామిలీ స్టార్కు లభించిన ప్రతికూల ఫలితం కారణంగా దీనిని వాయిదా వేశారు. ఏప్రిల్ 25న ఆశీష్ రెడ్డి ఫస్ట్ మూవీ రౌడీ బాయ్స్ను సెలెక్టెడ్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. లవ్ మీ మూవీని మే 25న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మే 24న దిల్ రాజు బ్యానర్లో సుహాస్ హీరోగా నటిస్తున్న మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రిలీజ్ డేట్ను నెల రోజుల క్రితమే లాక్ చేసేసింది దిల్ రాజు టీం. కానీ ఇప్పుడు లవ్ మీ మే 25న వస్తుండటంతో సుహాస్ మూవీని అనివార్యంగా జూన్ నెలకు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్యామిలీ స్టార్ కారణంగా ఈ 2 సినిమాలకు బాగానే దెబ్బడిపోయింది.